జనగామ జిల్లా దేవరూపల మండలంలో బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయి. తిరుమల గార్డెన్స్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో కాంగ్రెస్ నేతలు పృథ్వీరెడ్డి, వడ్లకొండ తార బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎర్రబెల్లి దయాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేయని 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి. ఇట్లా మహిళలకు 2500 వస్తాయి, అత్తకు 2000 4000 వస్తాయి, 6000 4000 అది వస్తుంది, 2500 వస్తాయి, ఇంటింటికి 6500 వస్తాయి. ఇంటికాడ కూర్చుంటే ఆశపడుతుంది. అత్తకు రాలే అంత కలిసి 1,05,000 బాగున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓటు కొట్టే లేడీస్ నిలదీసి ఏర్పాటు చేయాలి. 1,20,000 కట్టిన తర్వాతనే నా ఇంట్లో అడుగు పెట్టుకోవాలని చెప్పవలసిన బాధ్యత అందరికీ. రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు, రైతు బీమా పడతలేదు, బోనస్ మన ఆశలు ఎగ్గొట్టిండు. ఇవన్నీ నిలదీయాలి. అదే దివ్యాంగులకు 6,000 ఇస్తాను, అది ఇవన్నీ కూడా ఫీజు రియంబర్స్ అది ఇయ్యలేదు, విద్యార్థులకు స్కూటీ అది ఇయ్యలేదు. ఇవన్నీ కూడా మీరు నిలదీయవలసిన బాధ్యత మీ అందరికీ ఉన్నది. రైతు భరోసా అది కొట్టిండు, అదే తిరిగా బోనస్ అది కూడా కొట్టిండు, అదే తిరిగా రైతు కూలీలో కూడా నెలకి పాకిస్తాను ఎన్నికల మేనిఫెస్టో పెట్టాడు, అది ఎగ్గొట్టాడు. ఆటో కార్మికులకు 12,000 ఇస్తాడు, అది ఎగ్గొట్టాడు.